సరస్సు ఇంకా రాలేదురా? ఎప్పుడు చూసినా సరస్సు సరస్సు. ఇంట్లో చంపుతుంది సరిపోదా? ఇక్కడ కూడా కావాలా? రాకపోతే బాగుండు. అమ్మని వచ్చేసింది. జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. అయ్యా, పండిన పంట మంచిగా ఇంటికి చేరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మొక్కుకొని మీ చేత్తో ఈ కొడవలు అందించండి బాబు. ఒక్క నిమిషం పంతులు గారు. ఏంటలా చూస్తున్నావు సోమయ్య? ఎవరనుకున్నావు? నా చిన్న మనవడు, నా వారసుడు. అవునాయ్య గారు, అచ్చం దొరబాబులా ఉన్నాడు. దొరబాబులో ఉండడం ఏంటి? దొరబాబే. బాగా చెప్పావు పెద్దయ్యా. దొరబాబు మనవడు దొరబాబే కదా. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో నా చేతుల మీదుగా జరగాల్సిన ప్రతి కార్యక్రమం నా మనవడు, నా వారసుడు చేతుల మీదుగా జరుగుతుంది. ఇవ్వండి పూజారి గారు. తీసుకో బాబు. తీసుకో మనవడా, తీసుకో. నీ చేతుల మీదుగా రైతులకు ఇవ్వు. తరతరాలుగా మేమంతా మీ భూముల్ని కౌలుకి తీసుకొని బతుకుతున్నాం బాబు. ఇప్పుడు మీ తరం కూడా మా కండగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓ కమాన్ మ్యాన్, మా తాతలు వాళ్ళ తాతలు పిచ్చోళ్ళు కాబట్టి ఈ పొలాలన్నీ మీ చేతుల్లో పెట్టారు. ఇక ముందలా జరగదు. ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టబోతున్నాను. ఐ విల్ మేక్ దిస్ గోల్డ్. కావాలంటే తల ఒక ఉద్యోగం పారేస్తాను. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. నమః శివాయ సదాశివాయ మంగళ కర్పూర పరిమళ శోభిత నీరాజనం సమర్పయామి. నమః పార్వతీపదే హర హర మహాదేవ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. అయ్యో, మళ్ళీ పడేసుకున్నావా? బట్టల మీద పోసుకోకుండా ఏమి తినడం తాగడం చేత కదా? ఇలా పోదులే గాని నీళ్లతో కడుగుతా రా. ఎక్కడికి రా. ఎక్సలెంట్ అనుంది, కానీ వాళ్ళు ఒరిజినల్ గా ఇచ్చిన దాంట్లో బ్యాడ్ అని రాశారు. కానీ నువ్వు దాన్ని చించేసి ఈ నకిలీ సర్టిఫికెట్ సృష్టించి తీసుకొచ్చావు.
మరేం చేయమంటారు మేడం? నేను తప్పు చేయకపోయినా చేశానని నన్ను జాబులోంచి తీసేశారు. మీ దగ్గర జాబులో చేరాలంటే మీకు సర్టిఫికెట్స్ మాత్రమే కావాలి. వాళ్ళిచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్తో నాకు జాబ్ ఇస్తారా? అందుకే నకిలీ సర్టిఫికెట్ పెట్టాను. దొంగతనం చేయడమే కాకుండా నకిలీ సర్టిఫికెట్ పెట్టి నన్నే మోసం చేస్తావా? నేను దేన్నైనా క్షమిస్తాను గాని అబద్ధాన్ని మోసాన్ని క్షమించను. నా ఇంట్లో ఇంకొక్క క్షణం కూడా ఉండే అర్హత నీకు లేదు. అవుట్! ఐ సెడ్ గెట్ లాస్ట్! వెళ్తాను మేడం. పొమ్మన్నా కాళ్ళు వేళ్లు పట్టుకుని బతిమాలడానికి అంత సిగ్గులేని బతికేం కాదు. అయినా ఊరికే దొంగ దొంగ అంటారేంటి? వాళ్ళేదో చెప్పారని నమ్ముతున్నారు, కానీ నేను దొంగతనం చేయడం మీరు చూసారా? ఏదో పొట్టకొట్టి కోసం నకిలీ సర్టిఫికెట్ పెట్టాను. అదే పెద్ద తప్పు అయిపోయిందా? ఏ లోకంలో ఇంకెవరూ నకిలీ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగాలు చేయడం లేదా? మీ దగ్గర ఇంకెంతమంది ఉన్నారో? లోకం మొత్తం నీతి నిజాయితీగా ఉండాలనుకుంటే కుదరదు మేడం. అయినా ఈ ఆస్తి మొత్తం మీరేదో నీతిగా సంపాదించినట్టు నాకు నీతులు చెప్తున్నారేంటి? ఏం వాగుతున్నావురా? ఇంకొకసారి నా ఒంటి మీద దెబ్బ పడితే మర్యాదగా ఉండదు. వెంకట్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? లేకపోతే ఏంటండి, మీకు ఇష్టం లేదు, ఉద్యోగం నుంచి తీసేస్తారు, వెళ్ళిపోతాం. అంతేగాని నన్ను కొట్టే హక్కు ఎవరిచ్చారు? పాపం ఆ రోజు ఆ అమ్మాయిని బలవంతంగా బయటికి గెంటేశాం గాని ఆ అమ్మాయి అన్న మాటలన్నీ అక్షరాల నిజం. మీ గురించి ఆలోచిస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. పైనుంచి దేవుడు అంతా చూస్తూనే ఉన్నాడు వాగ్దేవమ్మా. తప్పులు చేసే వాళ్ళని క్షమించడు. నీ పొగరు అహంకారం అన్ని దించి పెద్దయ్య కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాడు. డబ్బు పలుకుబడి ఉందన్న పొగరుతో ఇలా మాట్లాడుతున్నారు. వెంకట్, నోరు మూసుకొని బయటికెళ్ళు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. ఇంకా ఎక్కువ మాట్లాడతాను. ఎవరు మాట్లాడేవాళ్ళు లేకనే ఏం చేసినా కరెక్ట్ అనుకుంటున్నారు ఈవిడ గారు. ఆ రోజు ఆ అమ్మాయి అన్నన్ని మాట్లాడుతూ ఉంటే ఈ ఇంటి పనివాడిగా ఆమెను బయటికి గెంటా. కానీ ఈవిడ గారు ఎంత అన్యాయం చేయకపోతే ఆ అమ్మాయి అన్ని మాటలంటుంది. ఈవిడ గారు మాత్రం అందరికీ అన్యాయాలు చేయొచ్చు, మనం చిన్న తప్పు చేస్తే మాత్రం కొంపలు మునిగిపోయినట్టు గోల్ చేస్తారు. వెళ్ళిపోతున్నారేంటి మేడం? చెప్పండి, ఆ అమ్మాయికి ఏం అన్యాయం చేశారు? యూ బ్లడీ! ఎంత ధైర్యం రా నీకు? మా మేడంని నిలదీస్తావా? నిన్ను మా మేడంని నోటుకొచ్చినట్టు అంటావా? తేజ! మాట ఎక్కువగా మాట్లాడితే ఇక్కడికిక్కడే షూట్ చేసి పారేస్తాను. అడిగే దిక్కు కూడా ఉండదు. ఏంటిది మేడం, దొంగ సర్టిఫికెట్లు పెట్టినంత మాత్రాన ప్రాణాలు తీసేస్తారా? మేడం, తప్పైపోయింది మేడం, క్షమించండి మేడం. వాగ్దేవి, స్పెల్లింగ్ చెప్పు.
మేడం కంగారులో రావట్లేదు మేడం. ఎప్పుడు చూసినా నగలు నగలు నగలు. ఈ నగల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండుంటే ఈ రోజు నా పరువు పోయే పరిస్థితి వచ్చుండేది కాదు. నేనేం చేశాను మేడం? నార్మల్ దొంగ సర్టిఫికెట్స్ తో నా కోడలి వైపోయి నన్నే మోసం చేస్తావా? వాగ్దేవి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎంత పేరు. నేనెక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తానని ఎన్ని ఏరియాల్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారో తెలుసా? అలాంటిది గవర్నమెంట్ ఈ రోజు నా స్కూల్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. కారణం నువ్వు, నీ దొంగ సర్టిఫికెట్స్. నెంబర్ 1 పొజిషన్ తో నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న నా ఇన్స్టిట్యూషన్స్ మీద నీ దొంగ సర్టిఫికెట్స్ తో చెరిగిపోని మచ్చ వేశావు. ఏం చెయ్యాలి నిన్ను? మేడం, అత్తయ్య మేడం, నన్ను క్షమించండి మేడం. ఇంకెప్పుడు తప్పు చేయను. అత్తయ్య నన్ను క్షమించండి మేడం. అత్తయ్య నన్ను క్షమించండి మేడం. ఈ వాగ్దేవిని మోసం చేసి ఫూల్ని చెయ్యాలని చూసిన నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ప్లీజ్ మేడం, మేడం. నో, నేను దేన్నైనా క్షమిస్తాను గాని అబద్ధాన్ని మోసాన్ని మాత్రం క్షమించను. దయచేసి నన్ను క్షమించండి మేడం. దయచేసి దయచేసి క్షమించండి. తేజ మ్యామ్, నీ భార్య చేసిన తప్పుకి ఏ శిక్ష వేయమంటావు? క్షమించండి. మిమ్మల్ని మోసం చేస్తే నన్ను ఈ ఇంటిని మోసం చేసినట్టే మ్యామ్. మీరు ఏ శిక్ష వేసినా నాకు అభ్యంతరం లేదు. ఏమండి ఏమండి, వద్దండి. అత్తయ్యకి మీరైనా చెప్పండి. నన్నేమి అనొద్దని చెప్పండి. ఈ ఒక్క తప్పుని క్షమించమని చెప్పండి. నన్ను శిక్షించొద్దని చెప్పండి. ప్లీజ్ అండి. ఇంకెప్పుడు ఎవరి మాట కాదన్ను. మీరు చెప్పిన మాట వింటాను. ఏమండి, దయచేసి నన్ను కాపాడండి. ప్లీజ్ అండి. గన్ తీసుకురా. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం నీకు దండం పెడతాను మేడం. గన్ తీసుకురా తేజ. ఏమండి, నో అండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. వద్దండి, నన్నేం చెయ్యొద్దండి. మీరైనా అత్తయ్యకి చెప్పండి. ప్లీజ్ అండి, చెప్పండి. ఏమండి, ప్లీజ్ అండి. ఏమండి 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 అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. అత్తయ్య నా మాట వినండి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఇంకెప్పుడు తప్పు చేయను అత్తయ్య. అత్తయ్య ప్లీజ్. అత్తయ్య మేడం, 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 మేడం ప్లీజ్. మేడం, మేడం వద్దు మేడం. నన్నేం చెయ్యొద్దు మేడం. మేడం ప్లీజ్. మేడం వద్దు మేడం. మేడం, మేడం వద్దు మేడం. మేడం ప్లీజ్. మేడం నన్నేం చెయ్యొద్దు మేడం. మేడం ప్లీజ్. మేడం, మేడం. ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ నన్ను ఫూల్ని చేసి జాబ్ సంపాదిస్తేనే తట్టుకోలేకపోయానే. అలాంటిది నువ్వు ఏకంగా కోడలివే అయిపోయావు. నిన్నెలా వదిలేస్తాననుకున్నావు? మేడం, 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 మేడం ప్లీజ్. మేడం, మేడం, మేడం నన్నేం చెయ్యొద్దు మేడం. మేడం ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. మేడం, మేడం ప్లీజ్. మేడం అత్తో, ఓ అత్త, ఎంత పని చేసేసినావే అత్తో.
ఓ అత్త సర్టిఫికెట్లు పెట్టానని సంపెత్తావు అత్తో ఓ అత్త. ఏంటి నిన్నే ఏం గుర్తొస్తుంది? ఇవి చేతిలో పెట్టి ఏం గుర్తు వస్తున్నాయంటే ఏం చెప్పాలి? అయినా చిన్నపిల్లలాగా ఈ పురుగులు పట్టుకున్న ఆటలేంటి? ఏంటలా అనేసావు? వేటి కోసమే కదా చిన్నప్పుడు చీకటి పడిగానే మన బంగ్లా వెనక తోటలోకి పట్టుకోవడానికి పరిగెత్తేవాళ్ళం. ఏంటి మన బంగ్లా వెనుక? ఇంకా నయం నా బంగ్లా అనలేదు. పడుకో. ఏంటిలా మాట్లాడుతున్నావు? నన్ను ఆట పట్టిస్తున్నావు కదా? నిన్ను ఆట పట్టించడం కన్నా నాకు వేరే పనేం లేదనుకున్నావా? అసలు నువ్వెందుకు నాకు గిఫ్ట్ ఇవ్వాలి? అంత చనువు ఏముంది మన ఇద్దరి మధ్య? అసలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటి నీ ఓవర్ యాక్షన్? ప్రతి దాంట్లో దూరిపోతావు. అసలు నాకు ఇష్టమో కాదో తెలుసుకోకుండా నీకిష్టం వచ్చినట్టు చేసుకుపోతావేంటి? అసలు బుద్ధున్న వాళ్ళెవరైనా ఇంత రాత్రి పుట్టొచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తారా? అవును, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. అయితే ఇప్పుడు చనువు తీసుకోవడమేనా? అయినా నీ అంతస్తేంటి, నా అంతస్తేంటి? నీ చదువేంటి, నా చదువేంటి? ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో తెలుసుకొని నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా రేపటి నుంచి నీ పనేదో నువ్వు చూసుకొని పో. నాకు మా తాతయ్యకి దూరంగా ఉండు. అర్థమైందా? మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? అయినా నీ అంతస్తేంటి, నా అంతస్తేంటి? నీ చదువేంటి, నా చదువేంటి? దైవమా, ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో తెలుసుకొని నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. నాకు మా తాతయ్యకి దూరంగా ఉండు. ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, వదులీయమంటే మౌనమా? మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా?
అసలు నువ్వెందుకు నాకు గిఫ్ట్ ఇవ్వాలి? అంత చనువు ఏముంది మన ఇద్దరి మధ్య? అయినా నీ అంతస్తేంటి, నా అంతస్తేంటి? నీ చదువేంటి, నా చదువేంటి? రేపటి నుంచి నీ పనేది నువ్వు చూసుకొని పో. నాకు మా తాతయ్యకి దూరంగా ఉండు. ఎన్నాళ్ళు ఎలుతురులో జరిగే భాగవతం ఇప్పుడు సేకటి భాగవతం అయిపోయినది. ఆ చందమామకైనా మచ్చుంటుంది కానీ నా సరస్వతిని వేలెత్తి చూపించడానికి ఒక్క మచ్చ కూడా ఉండదని ఎంతో గొప్పగా చెప్పేవాణ్ణి. కానీ నువ్విలా చేస్తావని మాత్రం అస్సలు ఊహించలేదమ్మా. సరసు, మామయ్య, ఏంటి సరసు, రాత్రి అన్న మాటలకు బాధపడుతున్నావా? పరిస్థితులు ఎక్కడ తప్పుదారి పట్టిస్తాయో అన్న భయంతో అలా అన్నానే కానీ నీ మీద కోపంతో కాదు కదా సరసు. నేను తప్పు చేసుంటే అను మామయ్య, నీకు హక్కు ఉంది. కానీ అనుమానం వచ్చింది మామయ్య, అందుకు బాధేసింది. అతను ఎన్ని మాటలన్నా, ఎంత అనుమానించినా అవమానించినా బాధ ఉండదు మామయ్య, అలవాటైపోయింది. కానీ ఎప్పుడు ఒక్క మాట అనని నువ్వు కూడా నన్ను అనుమానించి మాట్లాడితే ఎలా ఉంటుంది? నీ పెంపకాన్ని నువ్వు అనుమానించినట్టే కదా మావయ్య. అనుమానం కాదమ్మా, భయం. నీడకి నిజానికి తేడా తెలియని వయసు. జీవితం ఒక కలలాగా, ఆ కలలే జీవితం అనుకునే వయసమ్మా. పొరపాటున ఏ చిన్న తప్పు జరిగినా తట్టుకునే పరిస్థితి కాదమ్మా మనది. నేనే కాదు, నా స్థానంలో మీ నాన్న ఉన్నా అలాగే అనేవాడమ్మా. అమ్మా నాన్నలు గుర్తొచ్చారు కాబట్టే వెళ్ళాను మామయ్య. అమ్మా నాన్న నాతో ఉన్న రోజులు, నా జీవితంలో సంతోషంగా ఉన్న రోజులు అవే కదా మామయ్య. ఆ జ్ఞాపకాలే ఇంకా నాకు ఆనందాన్ని పంచుతున్నాయి. అవే జ్ఞాపకాల్లో రాహుల్ బాబు, వాగ్దేవమ్మ కుటుంబం కూడా ఉంది మావయ్య. కానీ నా దురదృష్టం కొద్దీ అమ్మా నాన్నలతో పాటు అందరూ ఒకేసారి దూరం అయిపోయారు. ఇప్పుడు రాహుల్ బాబుని చూడగానే మళ్ళీ ఆ రోజులన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి మావయ్య. తనతో మాట్లాడుతుంటే అమ్మా నాన్న అందరూ పక్కనే వచ్చి కూర్చున్నట్టు, నాతో కబుర్లు చెప్తున్నట్టు, దూరమైన సంతోషాలన్నీ ఒకేసారి దగ్గరైనట్టు అనిపించింది. పోగొట్టుకున్న నా కుటుంబమే దగ్గరైనట్టు అనిపించింది. అందుకే రాహుల్ బాబుతో కలిసి ఉండాలని, మాట్లాడాలని అనిపించింది. అందుకే కొంచెం చనువుగా ఉన్నానేమో మామయ్య. అదంతా మీకు తప్పుగా అనిపిస్తుందంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. నిజమే సరసు, నేను అలా మాట్లాడి ఉండకూడదు. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి నీ గురించి అంతా తెలిసిన నేనే ఒక్క క్షణం అలా ఆలోచించాను అంటే ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకుంటారో నువ్వే ఆలోచించు. పైగా అంత రాత్రిపూట ఒక అబ్బాయిని కలవడానికి అమ్మాయి వెళ్ళింది అంటే
మనంత స్వచ్ఛంగా ఆలోచిస్తుందా ఈ సమాజం? ఎవరో ఎందుకు? మీ అత్త ఒక్కటి సరిపోదా? మీ అత్త మాటలకి నువ్వు బాధపడుతూ ఉంటే చూసి నేను తట్టుకోలేనమ్మా. ఇన్ని మందులు ఇచ్చినా ఇంకా టెంపరేచర్ కంట్రోల్ అవ్వలేదంటే అత్తకి ఎంత భయపడిపోయిందో. కలలో జరిగిన దానికే ఇంతలా భయపడిపోతుంటే ఇక నిజంగా జరిగితే ఏమైపోతుందో. మేడం, వనజ మేడం గాని వాగ్దేవి మేడం గారు రమ్మంటున్నారు. ఎందుకు తెలీదు మేడం, వెంటనే పిలుచుకురమ్మన్నారు. అక్క పడుకుంది కదా, ఎందుకో ఏంటో నేనే వెళ్ళి కనుక్కుంటా. మేడం, అక్కని ఎందుకో రమ్మన్నారట? నువ్వొచ్చావేంటి? వనజేం చేస్తోంది? అక్కకి ఫీవర్గా ఉంది మేడం, నిద్రపోతుంది. సరే, నువ్వెళ్ళి వనజ సర్టిఫికెట్స్ తీసుకునిరా. సర్టిఫికెట్సా? ఇప్పుడు సర్టిఫికెట్స్ ఎందుకు మేడం? డూ వాట్ ఐ సే. ఓకే మేడం. మేడం అక్క సర్టిఫికెట్స్ అడుగుతుందేంటి? అవి నకిలీ సర్టిఫికెట్స్ అని మేడంకి తెలిసిపోయిందా? కొంపతీసి అక్క కల నిజమైపోతుందా? ఆల్రెడీ 103 జ్వరం ఉంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే థర్మామీటర్ పగిలిపోతుందేమో. వెళ్ళు. రాత్రి అన్ని మాటలన్నా మళ్ళీ తెల్లారింటికి ఎలా వచ్చేసిందో చూడు. అంత ఈజీగా వదిలే క్యాండిడేట్లా లేదు. కావాలనే మొహం చాటేసుకుంటున్నావా? సరే చూద్దాం. ఓయ్, ఏంటి? తాతయ్య ఎక్కడా? పైన ఉన్నారు. ఏ? నిన్నొక విషయం అడగాలి. అప్పుడు అడిగితే నీకేం సంబంధం? ఏమీ అడగొద్దన్ను. ఏం సంబంధం ఇప్పుడు తెలిసిందిగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పు. నువ్వు మొన్న మా ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఏం పని నీకు అక్కడ? రాత్రే చెప్దామనుకున్నా, కానీ చెప్పే అవకాశం లేకుండా పోయింది. సరేలే, ఇప్పుడు అడుగుతున్నావు కదా, చెప్తాను. పెద్దయినా మీకోసం ఆలోచించి బెంగ పెట్టుకోవడం చూసి తట్టుకోలేక మీ నాన్నగారితో మాట్లాడి అందరినీ కలుపుదాం అనుకున్నా, కానీ జరగలేదు. పోనీలే, నేను వచ్చిన పని అవ్వకపోతేనే నువ్వు వచ్చావు కదా, పెద్దయిని బాగా చూసుకో. చూసుకుంటావు కదా? నేను చూసుకుంటానులే, కానీ మరి ఇంటి వరకు వెళ్ళి నాన్నని కలవకుండా ఎందుకు వచ్చేసావు? మీ అమ్మగారు లోపలికి రానిస్తేనే కదా మీ ఇంటి గేట్ దగ్గర నుంచే బయటికి పంపించేసింది. మంచి పని చేసింది. అయినా నీకు అలాగే కావాలి. అసలు మా ఫ్యామిలీ విషయాల్లో కలగజేసుకోవడానికి నువ్వెవరు? నిన్ను సలహాలు ఇవ్వమని ఎవరు అడిగారు? పనిదానివి పనిదానిలో ఉండకుండా నీకెందుకు ఇవన్నీ? ఏమన్నా? నేను పనిదాన్నా? నీ కంటికి నేను పనిదానిలా కనిపిస్తున్నానా? పెద్దయ్య మనవడివి, చిన్నప్పుడు నాతో ఆడుకున్న చనువుతో అనుంటావులే అని వదిలేస్తున్నా. లేదంటేనా? ఇంట్లో పనులు చేయడానికి వచ్చేదాన్ని పనమ్మాయి అనక ఇంకేమంటారు? అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావు. నేను పెద్దయ్య కోసం వస్తున్నా, పెద్దయ్య కోసమే ఇవన్నీ చేస్తున్నా. అయినా అభిమానాలకి విలువివ్వని మనుషుల దగ్గర
అనుబంధాల గురించి మాట్లాడితే ఇదిగో ఇలాంటి అవమానాలే మిగులుతాయి. అవునులే, ఎంతైనా అమ్మ కొడుకువే కదా, ఇలాగే మాట్లాడతావు. హలో, వెళ్ళిపోతావేంటి? ఆ టీ ఇచ్చేళ్ళు. టీ కావాలా?